కొంచెం లీగల్ పరిచయాలు ఉంటాయి. సో నాకు లీగల్ ఏంటంటే నేను లాయర్ ఒకళ్ళని తర్వాత పోలీస్ సెగ్మెంట్ని ఇవి రెండింటినీ నేను పెట్టుకోకపోతే నేను అసలు డీల్ చేయలేను. నేను కార్లో ఇన్ని కథలు గతం గురించి మాట్లాడుకుని మనం టైం వేస్ట్ కానీ ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఏంటంటే బండి మాకు ఇవ్వలేదు బ్రదర్. నేను ఇవ్వకుండా కూడా మీరు ఇంకా 18,000 పోయినా 20,000 పోయినా ఫోన్ చేసి ఒకటే అడుగుతారు, పైసలు పని పని తీసుకు మాట్లాడాను. ఎవరు చేసిరన్నా ఆయన ఫోన్ ఏది బాలరాజ్ ఏ బాలరాజ్? వెస్ట్ మాడపల్లి ఆయన ముదిరాజ్ బాలరాజ్ ఆయన పద్మ ఆయన ఫ్రెండ్. నేను మా ఫాదర్ను ఆయన కార్పొరేటర్ ఉన్నప్పుడు మా ఫాదర్ ఆయనకి ఎట్లా కార్పొరేషన్ ఎట్లా నిల్చోవాలో నేర్పించింది మా ఫాదర్. ఆయన పెళ్లి చేసింది బాలరాజు. ఏం బాలరాజు తెలుసా? ఆయన బాలరాజు గొడ్డు బాలరాజు. ఫోన్ చేస్తే కూడా కిరణ్ ఫోన్ చేసిండు అంటే కిరణ్ చెప్తా మద్దతు రాకని, మధ్యాహ్నకే చెప్తా డైరెక్ట్ మద్దతు రాకని. నేను సీతాఫలం అండి కారు పెట్టుకుంటే నేను అన్నదగ్గర నుంచి డాక్టర్ నాగేందర్ అక్కడ ప్రెసిడెంట్ డివిజన్ ప్రెసిడెంట్ విన్నాం కదా. మన ఎవరు విమర్శలు చాలా మంది చాలా ఇక మునీరాబాద్ ఉంది కదా ఇక్కడ మేడ్చల్ దగ్గర. మునీరాబాద్ పద్మశాలి ఉన్నారు. బాలరాజు అంటే బాలరాజు బాగా పరిచయం. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే అందరం మంచిగా ఉన్నాం. మేము చూస్తే అన్నాం మీద పైసలు మేము ఇచ్చి డబ్బులు మా ఇది అయిపోయినాయి. ఇప్పుడు మీది ఎంత ఇచ్చారు సార్? మీకు మేము 3 lakhs ఇచ్చాను బ్రదర్. మీరు అడగలేదండి, వెరిఫై చేయలేదా? వచ్చి అర్జెంట్ ఉందన్న మమ్మీ వాళ్ళు కాలంలో యాక్చువల్లీ తాకట్టు పెట్టారు. తాకట్టు కూడా పెట్టలేదు. సార్ ఏం చెప్పిందంటే ఆయనకి ఫ్యామిలీలో అర్జెంట్ ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎమర్జెన్సీ ఉంది. మాటలకి ఆ రోజు కారు లేదు అన్న, నీకు కాలు ముక్తా అమ్మకి ఇట్లా ఉంది అంటే రిచ్ పడలేదు. మన ఆర్బీఐ ఆయన ఎవరు మధురు నాయుడు కన్సల్ట్ అంటే పరిచయం అంటే మ్యూచువల్ ఫ్రెండ్ అంతే. ఆయన ఫోర్స్ చేసినాం. ఇంకా ఆయన కూడా ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. అదే కదా ఆయన ఫోర్స్ చేసినాం మేము. మళ్ళీ ఇప్పుడు మాకు డబ్బులు రావాలి. ఏమా కారు మా దగ్గర స్కార్పియో 2014 మోడల్ స్కార్పియో ఉంది దగ్గర. సెంటిమెంట్ బండి అది కూడా ఇప్పుడు షోరూమ్ లో ఉంది, మహీంద్రా షోరూమ్ లో. ఇప్పుడు ఇది కూడా సెంటిమెంట్ బండినే, లేకపోతే అసలు ఎంత నేను ఆ రోజు దానికి 1.5 lakh రూపాయల కంటే ఎక్కువ రావు అమ్ముకుంటారు. ఎందుకంటే అది నాన్ లోకల్ వెహికల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. సరే ఏదైనా కదా అథారిటేషన్ తెలంగాణ వచ్చేసింది. సార్ అనేది అది కాదు, ఎంత చేంజ్ చేసుకున్నా కేఏ నెంబర్ ఏమి ఉంటది కదా బండికి. అది అట్లా ఉండదు. మనం డబ్బులు ఇస్తే 100 రూపాయలు కడితే టీఎస్ నెంబర్ ఇస్తాడు. అది కేఏ ఉంటే ఏంటి, టీఎస్ ఉంటే ఏంటి? అయిపోయింది కదా, అది మీకు మీ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఎవడైతే భూషణ్ ఉన్నాడో మీరు ఏం చెప్తారు, దాన్ని బట్టి మనం ఫాలో అవుతాం. నాకు అలాంటిది ఏం లేదండి. మాకు వెహికల్ అని చెప్పి ఏం లేదు, ఏం లేదు. ఏంటంటే నా డబ్బులు ఆడ ఇంటి ఉన్నాయి, మీరు సపోర్ట్ చేయండి అంతే. సపోర్ట్ చేస్తామండి క్లియర్ గా. ఈ పంచాయతీ అంతా అవ్వకం ముందు 3 నెలల ముందు 2 నెలల ముందు మనం ఫోన్ మాట్లాడాం. 1 month పైన 1 month అయింది. దోమైనాయి. ఎందుకంటే అది వాళ్ళ ఎవరో నాయుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో అక్కడ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు బండి తీసుకుపోయి ఇచ్చేసాను నేను. ఆ రోజు నాయుడుకి ఇచ్చేసాను. నాయుడుకి ఇచ్చేసి ఏమన్నానంటే పెట్టేసుకొని నా డబ్బులు మీద ఇచ్చేసేయండి సరిపోతుంది అని చెప్పి ఇచ్చాను. నాయుడు ఇంటి దగ్గరే ఫోటోలు తీసుకున్నాడు మా వాళ్ళు, ఆల్రెడీ బండి ఫోటోలు కూడా పంపించారు. నేను మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు మనం ఏమనుకున్నాం, సార్ మనం సపోర్ట్ అయితే చేద్దాము, కొడుకుని ఎక్కడున్నా సరే వాడు ఢిల్లీలో ఉన్నాడు సార్. ఇప్పుడు వాడు ఢిల్లీ కాకుండా ఇటువైపు వచ్చాడంటే కనుక వాడు చచ్చాడే. సో మేము ఆల్రెడీ వాడి దాని పేరేంటి కొండాపూర్లో మాదాపూర్లో వాడి ఇంట్లో. సో వైట్ ఫీల్డ్ దగ్గర కొంచెం మనుషులకి కొంచెం డబ్బులు ఇచ్చి కూడా పెట్టాం. మళ్ళీ పోలీసులకు కూడా కొంచెం డబ్బులు ఇచ్చి పెట్టాం ఆ సబ్జెక్ట్లోనే. ఎందుకంటే వాడు తిమ్మిరి పంపి చేయగలిగిన మనిషి. సో వాడి మీద నసలు గట్టిగానే పెట్టాం. ఇంకోటి కుత్తులో కొట్ట వాడు
ఇల్లు ఉంది. అడిగి 2 ఇళ్ళు, యాక్చువల్గా 2 పెట్టేళ్ళు. సో ఇప్పుడు అందరూ వాడిని వదిలేశారు. ఇప్పుడు వాళ్ళ పాప వాళ్ళ మదర్ అక్కడ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సో ఆడికి ఎక్కడో కొద్దిగా ఆస్తులు ఉన్నాయి, దాని మీద కొంచెం అప్పులు చీటర్ ఇంకే ఇప్పుడు ఎవరో బాటి ఎవరు తీసుకొచ్చి పెట్టడం ఏంటి అది? మా బావగారు అది ఇది అనేసి మాకు ఎట్లా ఇది చేశారు అరే బావ ఇంకో బండి ఏమనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎలా అర్జెన్సీ ఉంది సరే ఈ బండి తీసుకెళ్ళని ఇచ్చారు, మేము ఎలా అంటే అదే ఆయన బండి లేదు నాకు అర్జెన్సీ ఉంది అన్నా కానీ నేను అసలు వెహికల్ గురించి ఆలోచించడం కూడా ఆలోచించకపోతుండే. మీరు ఒక చెక్ ఇచ్చి తీసేసుకో అని ఇది ఉండే. మనం ఆ రోజు కూడా మీరు ఏమన్నారు, సార్ మీరు సపోర్ట్ చేయండి నేను బండి పంపించేస్తాను. మీరు ఒక్క మాట కూడా మీరు ఎప్పుడు ఎక్కువ మాట్లాడారు, అడిషనల్ కూడా ఏం మాట్లాడారు. నేను పిల్లలు పంపించేసినప్పుడు ఇక నాయకుడు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి సార్ ఇట్లా ఇట్లా అవుతుందంట. నేను మళ్ళీ నా నుంచి ఏమైనా ఫోన్ వచ్చింది తర్వాత నేనేం చేశాను, నాయుడుకి ఇదే మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళ బండి అంటున్నారు, వాళ్ళని ఏమన్నా రాపిచ్చేసుకుని బండి ఇచ్చేసి నా దగ్గర పెట్టుకుని ఏం చేసుకుంటారు. ఇప్పుడు నిన్న నాయుడు ఏమన్నాడు ఫోన్లో, నువ్వు వచ్చి ఆయన ఇచ్చే డబ్బులు నువ్వు సంతకం పెట్టి తీసుకోపో అన్నాడు. అవును, అదే ఒక పెద్ద మనిషి వచ్చాడు, ఆయన బండి బదులు నా బండి కూడా ఇవ్వడానికి నేను రెడీ అయినా. సో కానీ సంతకాలు పెట్టేటువంటి అర్థం ఏంటి, ఆడి మన ఎత్తి మీద వేసుకోవడం, అది ఎందుకు చేస్తాం? వాడు లీగల్ ప్లాన్ చేసిండు. ఎవరైతే ఈ మిడిల్ ఉన్నాడో నాయుడు అది తప్పు మాట, అది తప్పు మాట. అలా కాదు. ఎలా అంటే ఆ రోజు అనుకున్నది ఏంటి అని అంటే నాకు ఏదైనా రాసి ఇచ్చేసింది. నేనే అడిగాను, ఫస్ట్ నేనే అడిగాను. నేనేం అడిగాను, నేను వెహికల్ ఏమంటే ఇప్పుడు ఇది రాసిస్తుంది కూడా ఇది ఓకే నిన్నట్టు చెప్తున్నాను. నేను మాట్లాడింది. సో ఆయన చాలా పెద్ద మనిషి అయినా మాట్లాడాడు, అంతా అయిపోయింది. నేను అదే డిస్కస్ చేస్తున్నాను. సో దాన్ని మళ్ళీ నేను ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు మీరు వెహికల్ ఇచ్చినప్పుడు ఏం పెట్టుకున్నారు వాడి డిపాజిట్? సో నేను జూమ్ లో నడిపిస్తాను నా బండి. వేనా? సో జూమ్ లో వాళ్ళనే డిపాజిట్ పెట్టుకోవాలి. జూమ్ లో డిపాజిట్ ఏం పెట్టుకోదు. జూమ్ ఏం చేస్తుందంటే వెరిఫికేషన్ చేస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, వీడియోలు, ఫోటోలు, బండి ఫోటోలు, బండి సెగ్మెంట్ అంతా ఉంటుంది. తర్వాత ఇది జరిగిన తర్వాత ఏంటంటే వీడు దాని జూమ్ లో డివైస్ ఒకటి ఉంటుంది, ట్రాకింగ్ డివైస్, దాన్ని చూపించేసాడు ఇట్లా బండ్లకి బండ్లకించి. నేను ఏం చెప్పినా జూమ్ లో పెడితే డివైస్ ఉంటుంది. మేము device మా డివైస్ ఉంటే ఈ రోజు లేదు. ఇంకొకటి Device బాజప్తా నేను వాంటెడ్లీ నాకు చిన్న డౌట్ వచ్చి టూల్ గేట్ కొట్టినా. నేను టూల్ గేట్ లాగా నేను డబ్బులు వేయలేదు. ఓకే, స్కాన్ చేయించిన అలానే అమౌంట్ ఇచ్చి స్కాన్ చేయించిన. ఎందుకంటే ఇప్పుడు బండి ఉన్నప్పుడు మెసేజ్ పోతుంది, అక్కడ కూడా ఏం బండి జరిగింది? లోకల్ తిరుగుతుందని మెసేజ్ పోతుంది. అందుకే ఏం చేశాను, అర్థం చేంజ్ చేయక ముందు ఏదైతే ఇది ఉందో స్కానర్ ఉందో అది ఆ డబ్బులన్నీ నా అకౌంట్ నుంచి కట్టాయి. అది ఎక్కడెక్కడ తిరుగుతుంది, గటకేశ్వర్లో ఉందా లేదా ఇంకెక్కడ ఉందా అంతా నాకు తెలుసు. సో ఇప్పుడు నేను అడిగాను ఆయన. అర్థం పగిలిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అతని కంపెనీ పేరు మీద ఎవరైనా చేస్తారు కదా, కాల్ చేస్తారు కదా. సరే ఇప్పుడు ఈయనకి చేస్తే కాల్ ఎవరికి చేస్తారు? కాల్ నేను ఈయనకి చేస్తాను, ఆయనకి చేయాలి. మరి ఆయన చేసిన ఇంకా కానీ బండి అలాగే తిరగకుండానే మీరు చెప్పారు. ఎవరికి ఇచ్చారో మీరు ఆయననే అడుగుతారు కానీ అదే. ఎవరిని అడగలేదు కదా. నాకు అడగలేదు, నేను ఈయన్ని అడుగుతాను. నువ్వు ఆయన అడగలేదు కదా, నన్ను అడగలేదు. అయితే ఈయన అని చెప్పాడు, పోయిన 10 నిమిషాలకు మళ్ళీ రిటర్న్ వచ్చిన ఆడికి ఇచ్చి. ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో, నాకు వాటితో అప్పుడు లీగల్ కొంచెం చేయగలరు. అది కూడా జూమ్ నేను నుంచి చెప్పలేదు ఏంటంటే టూల్ గేట్ కొట్టాను. అంటే ఎప్పుడు చేయాలి సార్? ఏదో ఏంటంటే కల్పిగా మీరు రాసి ఉన్నాడు. ఏమైంది టూల్ గేట్ అది బ్లాక్ లిస్ట్ వచ్చినాక దాని గురించి మన ఎవరిలో ఇస్తున్నారు, మన కొత్తలో నీ అకౌంట్లో మళ్ళీ డబ్బులు ఉంటాయంటారు. ఇలా నాకు 6 నెలల నుంచి ఇదే మాట ఉంటుంది. అన్న వాడు ఇంకా ఏమంటాడంటే, నేను లాస్ట్ టైం మాట్లాడితే నేను హైదరాబాద్ వస్తే నేనేమి చూపిస్తా అంటాడు. బట్ ఇప్పుడు ఇదే డైలాగ్ ఎందుకు వేస్తాడో నాకు అర్థమే కాదు. వాళ్ళ అడ్రస్ కూడా తెలియకుంటే సార్ని అడిగాను. కాఫీ షుగర్ షుగర్ అది